మరియు మీరు మీరు ఈరోజు కోపాన్ని అయితే అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే గొడవల్లో తీవ్రగాల వల్ల ప్రాణగండం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. రోజు మీరు ఇష్టదేవత అనుగ్రహం కలిగే లక్షణాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు మాత్రము దైవ అనుగ్రహం కలగడానికి ఎక్కువగా మీరు ఇష్టమైనటువంటి దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించుట క్షేమదాయకం. మరియు ఏడుముఖి రుద్రాక్షను మెళ్ళలో ధరించండి. పేదలకు అన్నదానం చేయండి. ఇక ఈరోజు ఒంటరిగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో సఫలీకృతం అవుతారు. కొంతమంది మీ చర్యల అసూయతో చాలా అడ్డంకులను అయితే సృష్టిస్తారు. అకస్మాత్తుగా అన్ని పనులు వేగం అనేది పెంచడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. మీ ధైర్యాన్ని సేకరించడం ద్వారా మీరు అడ్డంకులన్నీ అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు ఈ రాశివారు మాత్రం సవాళ్ళన్నింటినీ పూర్తి సహనం మరియు సంయమనంతో ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి గెలవడం మరింత కష్టం కాదు. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. ముందు యొక్క ఉద్దేశం మీ చర్యలను క్షీణించడం కావచ్చు. మీ కోపం మరియు చికాకు వారి ఉద్దేశాన్ని నెరవేర్చడంలో వారికి సహాయాలు అందిస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే అధిక ఒత్తిడి మరియు పనితీరు అధికంగా శారీరక బలహీనతను పెంచుతుంది. పని నుండి విశ్రాంతి తీసుకోండి మరియు మనసును ప్రశాంతంగా ఉంచండి. ఆర్థిక స్థితి గురించి చూస్తే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఖర్చును పూర్తి చేయడం, డిపాజిట్ చేసిన మూలధనాన్ని ఎక్కువగా తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సంబంధాల విషయానికి వస్తున్నట్లయితే కనుక కొన్ని తప్పు నిర్ణయాలు మిమ్మల్ని కుటుంబం నుండి దూరం చేస్తాయి. సమయం అనుకూలంగా ఉంటుంది. క్షమాపణలు చెప్పడం ద్వారా మళ్ళీ సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నించండి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహించండి. స్వేచ్ఛగా ముందుకు నడవండి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి. పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. మరియు ఈరోజు రాశివారు కొన్ని విషయాలను ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తగిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన సందర్భాలు వచ్చేస్తాయి. రోజు విధి యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది. సృజనాత్మకతగా పనులు చేయవలసినటువంటి సమయం వచ్చేసింది. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. ఈరోజు కృషి యొక్క ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ఈరోజు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి. ఎక్కువగా మీరు ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి కాబట్టి ఎక్కువగా ధనం సంపాదించాలనేటటువంటి ఆలోచన కూడా పెరిగిపోతుంది. ఇక ఈరోజు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇక విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అనేది అందే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు కుటుంబానికి తగిన సమయం అందించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీరు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత తొలగించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు. మరియు ఈరోజు రాశివారు కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. వృధా చేసిన చర్చలను నివారించాలి. ఇక పని పెరిగిపోతుంది. వేగంగా అన్ని పనులు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలవడం సాధ్యమవుతుంది. ఈరోజు చేసిన ప్రతి పనిలో కూడా మెప్పును పొందే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు సఫలీకృతం అవుతారు. అనేక విధాలుగా అనేక రంగాలలో చాలా బాగా లాభాలు చేకూరే విధంగానే మీరు ప్రయత్నాలను కొనసాగించడం సాధ్యమవుతుంది. అయితే తల్లిదండ్రుల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేయవలసి వస్తుంది. భార్య పిల్లలను సాయంత్రం పూట బయటకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు. మరియు రాత్రి మంచి సమయం గడిపే అవకాశం భార్య భర్తల మధ్య లభిస్తుంది. ఎవరికైనా సరే ఈరోజు డబ్బు అప్పుగా మాత్రం ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే అప్పుగా కాకుండా మరి వారికి దానంగా ఇచ్చేయండి. తిరిగి వెనక తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈరోజు రాశి వల్ల మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక విద్యార్థులు మరి ఈరోజు వారికి ఉన్నటువంటి సంకట పరిస్థితుల నుండి బయటకు రావడం కొరకు రావి చెట్టు కింద పాలు నీటిని సమర్పించి ఆ యొక్క తడి మట్టిని వేళ్ళ దగ్గర ఉన్న నుదుటిపైన తలకల్లాగా వర్తించుకోవాలి. శుభప్రదంగా ఉంటుంది. మరి లక్కీ సంఖ్య 22, లక్కీ కలర్ అయితే మట్టి.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.